మడిచి జేబులో పెట్టుకోమంది. అంత మాటందా? నేను బేషుగ్గానే ప్రేమించానే. ఈ తిరస్కారం ఏమిటి? నాలో లోపం ఏమిటి? చెప్పు సదా. ఐ డిమాండ్ అన్ ఎక్స్ప్లెనేషన్. నో నీకేంట్రా ఎక్స్ప్లెనేషన్? ఐఎమ్ సుమో, టాటా సుమో. హే నీలు, where are you man? Hey, నన్ను ఎలా రిజెక్ట్ చేయగలిగా? We'll go out and we'll do some yeah man. నీకోసం 100 రకాల పూలు తెస్తా, 1000 రకాల పక్షులు తెస్తా. సుమో, టాటా సుమో. తొక్కలో సోదంతా వద్దు. ఓ 50 రూపాయలు కొట్టించు, నేనే సెట్ చేస్తా. లంచం లంచం లంచం, పిలిస్తే లంచం, పలికితే లంచం, పేరడుగుతే లంచం, ఊరడుగుతే లంచం, లవ్ చేయడానికి లంచం, లవ్ లెటర్ రాయడానికి లంచం. అందుకే లవ్ ఫెయిల్యూర్స్ లో భారతదేశం ప్రథమ స్థానంలో ఉంది. నీలాంటి వాళ్ళను ఊరికే వదిలిపెట్టడి అప్రదిష్టుడు. హే మ్యాన్, గో అండ్ గెట్ మై నీళ్ళు. గో 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 గో. ఈ అప్రదిష్టుడు అంటేనే భయం లేదా? నిన్ను నేను చంపేస్తా. ఏమంటే అప్రదిష్టుడు గారు, చట్టాన్ని మనం చేతిలో తీసుకోకూడదండి. అరే డ్రామాచారి, నువ్వు లవ్ లెటర్ ఇస్తే అది నీకేమిచ్చింది? నీకు 3 ముక్కల తెల్ల కాగితం. దీన్ని నేను బ్రతకనివ్వను. అరే సుమో, చచ్చిపోతున్నా. నా దారి కడ్డు రావద్దు. ఒక్కొక్కటి పని అవుట్. అరే డ్రామాచారి, ఈ దెబ్బతో ఏమిట్రా చాదురుతున్నావు? అరే సుమో, డ్రామాచారి చచ్చాడు, సుమో చచ్చాడు. ఇప్పుడు అప్రతిష్ఠ నుంచి నిన్నెవడు కాపాడతాడే? వెనక్కి తిరిగినంత మాత్రాన్ని అప్రతిష్ఠ నుంచి తప్పించుకోలేవు. ఎక్కడికి? అక్కడ మొత్తానికి శ్రీరామనవమి ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేస్తున్నారా? మొత్తానికి చందా ఎగ్గొట్టారుగా మీరు. భక్తి ముఖ్యం కానీ చందాదే ఉందిరా. మీరు ఎన్ని పందిళ్ళు వేసినా నాలాంటి పెద్ద మంచి పందిట్లు ఉంటే అదొక కళ. చందా ఎగ్గొట్టడం కూడా పెద్ద కళే. అటగా అన్ని పనులు ఒక్కనే చేయాలా? కుదరదు, కుదరదంటే కుదరదు. ఎవరి మీద అరుస్తున్నావు? మైక్ సెట్ వాళ్ళండి. ఈ బల్బ్ ఎక్కడిది? మీదే, మీ ఇంట్లో మీ అబ్బాయి తీసుకొచ్చి ఇచ్చాడు. అది వెలగదరా. ఎందుకు? అబ్బా ఎప్పుడో 10 ఏళ్ల క్రితంరా బాబు. ఎందుకు పనికిరాదని అవతల పారేశాను. 10 ఏళ్ళదేనా 25 ఏళ్ళ నాటిదేనా హై వోల్టేజ్ ఉంటే అదే వెలుగు. ఎలా? బాగు ఇలా. నువ్వు వెళ్ళి పూల చుట్టూ, నేను వెళ్ళి వైర్లు చుడతా. నేను వెళ్ళి దారం తెచ్చుకోవాలి. తెచ్చుకో. చూసారా, దానింట్లో నా ఒంట్లో కరెంట్ ఎలా పాస్ అవుతుందో? దేనికైనా టెక్నాలజీ తెలిసి ఉండాలి సార్. ఇలా ఉచిత కరెంట్ ఎంతైనా ఇవ్వచ్చు. వస్తున్నాడే. వీడు పీసీ సర్కార్ కన్నా గొప్ప మెజిషియన్ లో ఉన్నాడు. బల్బ్ ఎలా వెలిగింది అబ్బా? ఇక్కడే అంతే. గట్టిగా పట్టుకోండి, అసలే హైట్ ప్రాబ్లం. జాగ్రత్త, గట్టిగా పట్టుకో. ఇక్కడ బల్బ్ పెడితే కరెక్ట్. కరెక్ట్ ప్లేస్ పెట్టింది అంతే. మీరు వెళ్ళిపోయి పని చూసుకోండి. ఎవరయ్యా మీరు? వంటోళం సార్. పానకంలో బెల్లం మిరియాల పొడి దంచండి. అలాగే సార్. ఒరే ముసలేదవా, నీ ఓల్డ్ బల్బ్ కూడా కరెంట్ సప్లై కావాల్సి వచ్చిందా? ఏమయ్యా, మనిషివేనా నువ్వు? బుద్ధుందా? ఇంత వయసు వచ్చి నా మీద చెయ్యేస్తావా? సిగ్గుందా అసలు నీకు? నేనా చెయ్య వెయ్యడమా? ఒరే నువ్వా? నీ వల్ల పిల్లతో తిట్లు కూడా తిన్నాను రా. అదృష్టవంతుడి నాన్న, దానికి దొరికితే కొట్టేది కూడా. రేయ్, ఏంట్రా వీడు బలూన్ లాగా గాల్లో నిలబడ్డాడు? సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఆత్మవిశ్వాసం. కింద స్టూల్ ఉందన్న నమ్మకం అతను అలా నిలబెట్టింది. నిజంగానా? డౌటా? కావాలంటే చూడు. మచ్చా ఏంట్రా ఎలక్ట్రికల్ వర్క్ చేసుకుంటే మధ్యలో డిస్టర్బ్ చేయకండి. అన్ఎడ్యుకేటెడ్ ఫెలోస్. కింద స్టూల్ లేదురా బచ్చా. ఓహో, సరే అలానే అనుకో. నీళ్ళు ఛత్రపతిని పెళ్లి చేసుకోబోతుంది. వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా ఉండాలంటే నువ్వు పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోవాలి. ఛత్రపతి నీలు ఫిక్సా? ఓకే. తను పెట్టే షాడిజం చాలక నీలు ఎప్పటికైనా నన్ను వెతుక్కుంటూ రావడం ఖాయం. అప్పటికి నేను
తనకందరంత ఎత్తు 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 ఎత్తులో ఉండాలి. దట్ ఈస్ ద పనిష్మెంట్. అయితే నాకు తెలిసిన టీచర్ ఒక ఆవిడ ఉంది. పంతులమ్మని చేసుకుని పలక మీద ఆలు రాసుకోవాలా? రేంజ్ రేంజ్. పోనీ ఎమ్మెల్యే కూతురు. తొక్కలో ఎమ్మెల్యే ఇవాళ ఉంటాడు, రేపు పోతాడు. అవసరమా? 10 మంది చూపు నా మీదే ఉండాలి. 100 మందిలో ఉన్న నన్ను స్పెషల్ గా గుర్తించాలి. అలాంటి సంబంధం ఒకటి ఉంది. ఎప్పుడు నీ వెనక జనం, విజిల్స్, క్లాప్స్, కంటికి రెప్పలా చూసుకునే ఇద్దరు బామ్మర్దులు. నీ ఒంటి మీద ఈగ కూడా వాళ్ళెవరు. మరి అమ్మాయి? అబ్బో, ఆ అమ్మాయి చేతిలో ఎప్పుడు డబ్బులు గలగలే. చాలా పెద్ద ఫ్యామిలీ. దేశాల గురించి తెలియని లేరు. వాళ్ళది ఒక డిఫరెంట్ కల్చర్. రేయ్! తేడా వచ్చిందో మీ ఇద్దరి బాడీలు భీమ్లీ బీచ్ లో తేలుతాయి. మా ఉడ్బీని అడిగారని చెప్పండి. గో. ఛీ! కొట్టుకుంటావే. మరే ఈ అమ్మ కడుపులో మాడ ఎంత మాయ చేశారా జనం. విజిల్స్, క్లాప్సా, పిల్లల చేతిలో డబ్బుల గలగల. చూడండి పక్క పెట్టి అడుగేస్తే తాళం వేస్తే బంగారు లాంటి బాంబర్దులు. దున్నపోతులు డబ్బు కొడుతున్నట్టు ఉంది ఫేసు చూడు. ఇంకో విషయం మర్చిపోయావు బాసు. ఈగ కూడా వాళ్ళని నేను చెప్పాను కదా. వాళ్ళంతా వాసినట్టు కొట్టుకుంటుంటే ఇక్కడ వాళ్ళురా. నీ నిజమే చెప్పి మడత పెట్టి కొట్టారు కదరా. నేను మీకు వదరాలే. చూడు మళ్ళీ ఇంటర్వ్యూ కనుకుంటారా? 51 స్టిల్ బ్యాటింగ్. ఎవట్రా తుమ్మింది? రేయ్, నా తుమ్ము మంచిదేలేరా. ముక్కు పగిలిపోద్ది. శుభవాని ఇంటర్వ్యూకి వెళ్తుంటే వెనక నుంచి తుమ్ముతారా? అది కాదన్నా, నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళగల చీ అంటే మాకు మాత్రం దుఃఖంగా ఉండదా? ఎంతైనా మన క్లాస్మేట్స్ కదా. మీరా క్లాస్మేట్సా? 5వ క్లాస్ వరకు కలిసి చదువుకున్నంత మాత్రాన మీరు నా క్లాస్మేట్స్ అయిపోతారా? నౌ ఐ యామ్ ఇంజనీర్, ఎలక్ట్రికల్ ఇంజనీర్. అరే ఎదవా, ఐటీ ఏజెంట్లు అంతా ఇంజనీర్లు అయిపోతారా? ఊరుకోరా, ఆడికి ఎందుకు కోపం తెప్పిస్తావు? నువ్వు ఛాయ్ చెప్పరా. నాకే వద్దా? చెప్పమంది నీకు కాదు, మాకమ్మా. అంటే ఇప్పుడు మీకు ఛాయలు చెప్పి చీప్ గా మీతో పాటు కలిసి కూర్చొని ఛాయ్ తాగాల? అరే టైమ్ ఈజ్ మనీ. ఐ వోంట్ వేస్ట్ మై టైం. మీతో ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయండి రా. నాకు కూడా అది కావాలి. పోయా బాబు అదే ఇల్లు. ఎంత ఇమ్మంటావు? వద్దులే పాప, నువ్వు ఉంచుకో. అమ్మాయి చిత్ర, ఇప్పుడు వచ్చావేంటి? బస్సు కానీ లేట్ ఏంటి? అవునత్త, దారిలో బస్సు చాలా సార్లు పంక్చర్ అయింది. అమ్మే మా తల్లే, ఎంత కట్టబడ్డావో ఏంటో. రా ఎవరి చంద్రచకోరి? మా అన్న కూతురు చిత్ర. ఈ చిత్రం మీ కోళ్ళ చాలా విచిత్రంగా ఉంది. సమ్మర్ హాలిడేస్ కు చల్లగా ఉంటదని పిలిపించావా? కాదురా, మా అన్న బాగా డబ్బున్నోని, బాగా అందంగా ఉన్నోని, బాగా చదువుకున్నోని చూసి దీనికి పెళ్లి చేయమని పంపించాడు. యు మీన్ బాగా చదువుకున్నాని? యు సీ మిస్ చిత్ర, హీస్ కోటి 9th క్లాస్. హీస్ మిస్టర్ వేణు, 10th 10 times fail. I am Nand Devanand, engineer special in electricals. ఐటీఐ. థ్యాంక్స్. ఇక్కడ నాకు మాత్రం ఎవరున్నారా? ఎందుకు లేరత్తా? నీకు తోడుగా చిత్రం ఉంటుంది, చిత్రకు తోడుగా మేము ఉంటాం. అందుకే కదరా మీకు చెప్పేది. మీరు కూడా మంచి కుర్రాన్ని వెతికి పెట్టండి దీనికి. డెఫినెట్ గా ఇక నుంచి అదే పని మీద ఉంటాం. పిన్ని 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 అదేంటారా? నిన్నటి దాకా అత్త అత్త అన్నారు, ఇప్పుడు పిన్ని అంటున్నారు. రేపు న్యూ ఇయర్ కదా, ఈ సందర్భంగా వార్తలు మార్చుకున్నాం పిన్ని. హ్యాపీ న్యూ ఇయర్ పిన్ని. హ్యాపీ న్యూ ఇయర్ పిన్ని. హ్యాపీ న్యూ ఇయర్ పిన్ని. నువ్వు రామ లోపలికి పోదాం. హ్యాపీ న్యూ ఇయర్ చిత్ర, చిత్ర. ఇంకా ఇక్కడే ఉన్నావే? ఇంటర్వ్యూకి పో. నా ఇంటర్వ్యూ ఇప్పటి నుంచి ఇక్కడే. అన్నా ఆ వెరైటీ గాని ఫోటో పేపర్ పడ్డా
అయిపోయావురా, నా చేతులు అయిపోయావు. మోడి మసి చేస్తా. అయిపోయావురా, అయిపోయా. వద్దానా కాల్చొద్దానా అన్నా, వద్దానా కాల్చొద్దానా ఆగరా. అన్నా, వద్దానా బొక్కలు పెట్టొద్దానా, డేంజర్లో పడతాం. ఈ పేపర్ మంది కదనా. పేపర్ ఎవడిదైతే నాకేంట్రా, నన్నెవ్వడు ఏమీ చేయలేడు. అన్నా ఆడు మామూలు కాదనా. ఎవడ్రా వాడు? ఆ పేపర్ ఎవరిదో తెలుసా? రామోజీరావు గారిది. కాదురా, నాది. 3 రూపాయలు పెట్టి కొన్న పేపర్కి సిగరెట్ తో బొక్కలు పెడతావురా? పెడతావా ఏంటి? ఆల్రెడీ పెట్టాను కదా. ట్యాగూర్ పేరు విన్నావా? సినిమా కూడా చూసినానా? సినిమా ట్యాగూర్ కాదురా, కిల్లర్ ట్యాగూర్. వాడు ఆల్రెడీ జైలుండు కదా. కాదురా, నేనే ట్యాగూర్ని. నువ్వు జైలుండాలి కదనా? జైల్లోనే ఉన్నాను రా. ఈవినింగ్ వాక్ బయటకు వచ్చా. జైలు నుంచి ఈవినింగ్ వాక్ బయటకు వచ్చావా? రేయ్, టాపిక్ మార్చకరా. ఏరా, 10 మంది చదువుకునే పేపర్ ని కాలుస్తావురా నువ్వు? అసలు చదువు విషయం తెలుసురా నీకు? తెలుసురా? ఏం చదువుకున్నావురా నువ్వు? లీకేజ్ అన్నా. లీకేజీయా? అవునన్నా, లీకేజ్ అన్నా. లీకేజీ కాదురా బద్మాష్, ఎల్కేజీ. లీకేజీకి ఎల్కేజీకి తేడా తెలియని నిన్ను ముక్కల కింద నరికేస్తాను. అన్నా, చెట్లు చచ్చిపోతాయి, పక్షులు చచ్చిపోతాయి, నేను చచ్చిపోతాను, వీడు చచ్చిపోతాడు, రేపొద్దున నువ్వు కూడా చచ్చిపోతావు. కానీ ఇందులో వెరైటీ ఉందన్నా. కన్ఫ్యూజ్ చేయకురోయ్, కామన్ సెన్స్ లేకుండా కొడతా. చిరంజీవి కొడతాడు, బాలకృష్ణ కొడతాడు, నాగార్జున కొడతాడు, నువ్వు కొడతావు. కానీ వెరైటీ ఉంది. కొట్టుకోవడం కాదు కావాల్సింది, వెరైటీగా కొట్టుకోవాలి. వెరైటీనా? యా. ఎలా? ఓకే, రింగ్ లో మనం ఉన్నాం, రింగ్ బయట మనోళ్ళు ఉన్నారు. యా. వాట్ నెక్స్ట్? మా అసిస్టెంట్లు, నీ అసిస్టెంట్లు, నువ్వు నేను, మనందరం కళ్ళకు గంతలు కట్టుకుంటాం. స్టార్ట్ చేద్దామా? అన్నా, దీంట్లో చిన్న ట్విస్ట్ ఉంది. ఏంటి? దెబ్బలు తిన్నవాడు అరవకూడదన్ను. ఓకే, రెడీ? కమ్ ఆన్.